గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం గుర్తుందా? అన్ని జీవులు ఒకే సత్యంలో కలిసి ఉంటాయని, ఒకరికొకరు అనుసంధానంగా ఉంటారని. అవునమ్మా, అన్నీ ఒకే సత్యం నుండి వచ్చాయని చెప్పారు కదా. నాకు అది చాలా బావుంది అనిపించింది. అమ్మా, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. అన్నీ అనుసంధానంగా ఉంటే మనం ఎందుకు వేరువేరుగా ఫీలవుతాం? మీరా, అది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనం చదవబోయే శ్లోకాలు సరిగ్గా అదే విషయం మాట్లాడతాయి. ప్రకృతి అంటే ఏమిటి, మన లోపల ఉన్న నేను అంటే ఏమిటి, ఇవి రెండూ ఎలా పనిచేస్తాయి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ప్రకృతి అంటే చెట్లు, నదులు అవన్నీ కదా నాన్నా? అవి కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న మొత్తం సృష్టి, మన శరీరం కూడా. ఇప్పుడు అమ్మ శ్లోకం చదివిన తర్వాత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఏదైనా జరగాలంటే, ఏదైనా తయారవ్వాలంటే దాని వెనక కారణం ఏమిటి? ప్రకృతి. మన శరీరం పెరగడం, కళ్ళు చూడడం, చెవులు వినడం ఇవన్నీ ప్రకృతి చేస్తుంది. కాని ఆ అనుభవాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవించేది ఎవరు? పురుషుడు. అంటే మన లోపల ఉన్న నేను. అమ్మా, అంటే ప్రకృతి పని చేస్తుంది, కాని అనుభవించేది మనమా? సరిగ్గా చెప్పేవారో. నీ కాళ్ళు పరిగెత్తాయి, అది ప్రకృతి చేసింది. కాని పరిగెత్తినప్పుడు మీకు ఆనందం అనిపించింది. ఆ ఆనందాన్ని అనుభవించినది నీ లోపల ఉన్న నేను. నాన్నా, పురుషుడు అంటే మగవాళ్ళు మాత్రమేనా? చాలా మంచి ప్రశ్న మీరా. ఇక్కడ పురుషుడు అంటే మగ, ఆడ అని కాదు. ప్రతి ఒక్కరి లోపల ఉన్న ఆత్మ, ఆ లోపటి నేను, అది అందరికీ ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ప్రకృతి మన అనుభవాలని తయారు చేస్తుంది, కాని వాటిని అనుభవించడం మన లోపటి నేడు పని. ఈ రెండూ ఎవరి పని ఏమిటో తెలుసుకోవడమే మొదటి అడుగు. అంటే ప్రకృతి వేరు, మనం వేరు అని అర్థమా? అవును. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా లోతుగా చెప్తున్నాడు. ప్రకృతిలో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందో. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మన లోపటి నేను ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతి నుండి పుట్టిన గుణాలని అనుభవిస్తుంది. ఈ గుణాలతో మనం ఎంత కలిసిపోతామో అంతగా మనం మళ్లీ మళ్లీ వివిధ రూపాలలో పుట్టే చక్రంలో చిక్కుకుంటాం. అమ్మా, గుణాలంటే ఏమిటి? ఆరవ్, ప్రకృతిలో 3 రకాల గుణాలు ఉంటాయని కృష్ణుడు ముందే చెప్పాడు గుర్తుందా? సత్వం, స్వచ్ఛత, రజస్సు, చురుకుదనం, తమస్సు, బద్ధకం, అజ్ఞానం. ఇవి మన మనసుని, మన ఆలోచనలని ప్రభావితం చేస్తాయి. నాన్నా, అంటే చుట్టూ ఉన్నవి మనల్ని మారుస్తాయా? అవును మీరా, ఒక గది నిండా బొమ్మలుంటే హోంవర్క్ చేయాలని అనిపించదు కదా. బొమ్మల్తో ఆడాలని మనసు పరిగెత్తుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం ఏం చూస్తామో, ఏం వింటామో అవన్నీ మన మనసుని ప్రభావితం చేస్తాయి. అవునా? నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వేరేగా ఉంటాను, ఒంటరిగా ఉన్నప్పుడు వేరేగా ఉంటాను. సరిగ్గా. అందుకే మన చుట్టూ ఏముందో అనే దాని గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించగలగడమే తెలివి. కాని ఇక్కడ కృష్ణుడు భయపెట్టడం లేదు. ఇలా చేస్తే పాపం అని చెప్పడం లేదు. అర్థం చేసుకో, చూడగలిగే కళ్ళు తెరుచుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో ఇంకా అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మన శరీరంలో మన నేను మాత్రమే కాదు, ఇంకొక మహత్తరమైన ఉనికి కూడా ఉంది. అది చూస్తుంది, అనుమతిస్తుంది, పోషిస్తుంది. అది పరమాత్మ, అంటే అన్నిటికీ అతీతమైన ఆత్మ. ఆ పరమాత్మ మన లోపలే ఉంటుంది. అమ్మా, పరమాత్మ అంటే కృష్ణుడేనా? కృష్ణుడు ఆ పరమాత్మ యొక్క రూపం. అవును. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది, ఆ పరమాత్మ మన లోపలే ఉంటుంది, బయట ఎక్కడో కాదు. నాన్నా, నా లోపల కూడా ఉంటుందా? అవును మీరా, నీ లోపల కూడా, నా లోపల కూడా, ఆరో లోపల కూడా ఆ పరమాత్మ అందరి లోపలా ఉంటుంది. ఉపద్రష్ట అని చెప్పాడు కృష్ణుడు, అంటే చూస్తూ ఉండేది. మనం ఏం చేసినా, ఏం అనుభవించినా ఆ లోపటి వెలుతురు చూస్తూనే ఉంటుంది. అంటే మనం ఒంటరిగా ఉండమా ఎప్పుడు? అదే కృష్ణుడు చెప్పేది. మన లోపల ఒక గైడ్ ఉంటుంది, ఒక వెలుతురు. ఆ పరమాత్మ ఉనికిని అర్థం చేసుకోవడమే లోపటి శాంతికి దారి. అమ్మా, మనం ఎప్పుడైనా ఆ వెలుతురుని ఫీల్ అవ్వగలమా? అవుగలం మీరా.
కాని అది ఎలా అని కృష్ణుడు కొంచెం తర్వాత చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ సర్వథా వర్తమానోపినస భూయోభిజాయతే. ఇక్కడ కృష్ణుడు చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడు. ప్రకృతి అంటే ఏమిటో, పురుషుడు అంటే ఏమిటో, ఈ గుణాలు ఎలా పనిచేస్తాయో ఇవి నిజంగా అర్థమైన వ్యక్తి ఇప్పుడు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా మళ్లీ మళ్లీ పుట్టే చక్రంలో చిక్కుకోడు. అంటే వాళ్లకి ఒక రకమైన స్వేచ్ఛ వస్తుంది. మళ్ళీ పుట్టే చక్రం అంటే ఏమిటి నాన్న? ఆరవ్, కృష్ణుడు చెప్తున్నది మనం నేర్చుకోవలసినవి నేర్చుకోకుండా వెళ్ళిపోతే అవే పాఠాలు మళ్లీ మళ్లీ వస్తాయి. కాని ఇక్కడ అర్థం చేసుకోవలసింది ప్రకృతి ఏమిటో, నేను ఏమిటో తెలిసిన వ్యక్తికి ఆ చక్రం ఆగుతుంది. అంటే అర్థమైతే స్వేచ్ఛ వస్తుందా? సరిగ్గా మీరా. తనను తాను అర్థం చేసుకోవడమే స్వేచ్ఛకి దారి. ఇదే కృష్ణుడు చెప్పే విమోచన. కాని నాన్న సర్వదా వర్తమానోపి అని చెప్పాడు కదా, అంటే ఏ పరిస్థితిలో ఉన్నా అని కదా? చాలా బావుంది ఆరవ్. అవును, కృష్ణుడు చెప్తున్నది ఇప్పుడు నువ్వు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ అర్థం నీకు ఉంటే చాలు. పరిస్థితి మారాల్సిన అవసరం లేదు, లోపటి చూపు మారితే చాలు. ఇప్పుడు చూడండి ఆ అర్థం ఎలా వస్తుందో కృష్ణుడు తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, పరమాత్మని అర్థం చేసుకునే దారి ఒక్కటే కాదు. కొందరు ధ్యానం ద్వారా లోపటి ఆత్మని చూస్తారు, కొందరు జ్ఞాన మార్గంలో అంటే పుస్తకాలు చదివి ఆలోచించి అర్థం చేసుకుంటారు, కొందరు కర్మయోగంలో అంటే నిస్వార్థంగా పనిచేస్తూ చేరుకుంటారు. అమ్మా, ఏ దారి బెస్ట్? కృష్ణుడు ఏ దారి బెస్ట్ అని చెప్పలేదు ఆరవ్. అందరికీ ఒకే దారి పనిచెయ్యదు. కొందరికి చదవడం బావుంటుంది, కొందరికి చెయ్యడం బావుంటుంది, కొందరికి మౌనంగా కూర్చుని ఆలోచించడం బావుంటుంది. అలాగే ఆత్మని అర్థం చేసుకోవడానికి కూడా అనేక దారులు ఉంటాయి. నాన్నా, నాకు ఏ దారి అని ఎలా తెలుస్తుంది? అది చాలా మంచి ప్రశ్న మీరా. నీకు ఏది సహజంగా అనిపిస్తుందో, ఏది చేసినప్పుడు లోపల శాంతిగా ఉంటుందో అదే నీ దారి. అందరి దారులు ఒకే చోటికి తీసుకెళ్తాయి. నాకు అర్థమైంది నాన్న. స్కూల్లో కూడా అంతే కదా, కొందరికి మ్యాథ్స్ ఈజీ, కొందరికి ఆర్ట్ ఈజీ, కానీ అందరూ నేర్చుకుంటారు. అదే, అందరికీ తమ తమ దారి ఉంటుంది. ఇదే కృష్ణుడు చెప్పే మాట. ఈ 5 శ్లోకాల్లో కృష్ణుడు చాలా అందంగా చెప్పాడు. ప్రకృతి ఏమిటో, లోపటి నేను ఏమిటో, పరమాత్మ ఎక్కడ ఉంటుందో, ఆ అర్థం ఎలా వస్తుందో, ఇవన్నీ కలిసి ఒక పెద్ద చిత్రం. నాన్నా, మన లోపల పరమాత్మ ఉంటుందని తెలిసిన తర్వాత అర్జునుడికి ఏమనిపించిందో? మీరా, అది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. తర్వాతి శ్లోకాల్లో అర్జునుడికి చెప్తున్నాడు, ఈ పరమాత్మని చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో చూడ్లేరా? ఎందుకు? కృష్ణుడు చెప్పేది, అందరి లోపల వెలుతురు ఉంది, కాని అందరూ దాన్ని చూడలేరు. ఎందుకు చూడలేరో, ఆ చూపు ఎలా వస్తుందో అది తర్వాతి శ్లోకాల్లో ఉంది. అమ్మా, అందరి లోపల వెలుతురు ఉంటే అది కనపడకుండా ఏం చేస్తుందో?